హలో గైస్, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలి. సో ఎక్కడైతే పడ్డామో అక్కడే లెగాలి. ప్రెజెంట్ ఈ డైలాగ్ సూటబుల్ అయ్యేటటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో అది ఒక్కగానొక్క అల్లు అర్జునే. ఏంటిడు ఇంత గట్టిగా చెప్తున్నారని షాక్ అవ్వాల్సిన పని లేదు. సో యాక్చువల్లీ మనకు తెలుసు December 4th లాస్ట్ ఇయర్ పుష్ప యొక్క బెనిఫిట్ షోలో జరిగినటువంటి రచ్చ మనకు తెలుసు. సో ఈ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ జనాలతో కలిసి చూడాలని రావటం, సో అక్కడ జరిగినటువంటి తొక్కేసలాటలో రేవతి అనేటటువంటి మహిళ చనిపోవడం అండ్ వాళ్ళ కొడుకు పరిస్థితి ప్రెజెంట్ చాలా విషమంగా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అండ్ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోగా జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చిందనమాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఓవరాల్గా సినిమా అంత మంచి సక్సెస్ని అందుకున్నప్పటికీ కూడాను పర్సనల్ లైఫ్లో మాత్రం అల్లు అర్జున్ గారికి పెద్ద దెబ్బ పడింది. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ కెరియర్ ఖతం, టాటా బాయ్ బాయ్ అనేసుకున్నారు చాలా మంది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే సినిమాకి ఇంకా 20 minutes యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో అది ఈ January 17th రిలీజ్ అయ్యింది. సో రీలోడెడ్ వర్షన్ తర్వాత పుష్పకి ఇప్పుడే సుమారు 1800 కోట్లు వచ్చేసాయి. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నటువంటి కలెక్షన్స్ రికార్డ్స్ అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే సినిమా మీద కాస్త నెగిటివిటీ పెరిగిందనమాట. సో ఈ క్రమంలో పుష్ప సంగతి పక్కన పెడితే ఇక అల్లు అర్జున్ కెరియర్ ఆల్మోస్ట్ ఖతం అని అనుకున్నటువంటి టైంలో సో పుష్ప రీలోడెడ్ వర్షన్ అంటే ఇది అని చూపించింది అనమాట. సో ఏ థియేటర్లో అయితే అల్లు అర్జున్ గారి పరువు అంతా పోగొట్టుకున్నారో, ఏ థియేటర్ వల్ల అయితే అల్లు అర్జున్ గారి కెరియర్ అంతా లాస్ అయిపోద్దని భయపడ్డారో, సో అదే థియేటర్లో పుష్ప రీలోడెడ్ వర్షన్ పడ్డ తర్వాత ఈ సండేనా ఫస్ట్ డేకి ఎంతమంది జనాలు వస్తారో సో ఆ లెవెల్లో వచ్చారు. సో సంక్రాంతికి బిగ్గెస్ట్ అవైటింగ్ మూవీ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమాను కూడా పక్కన పెట్టి పుష్ప సినిమాకి ఎక్కువ మంది రావడం జరిగింది అండ్ థియేటర్ హౌస్ఫుల్ అయిపోయిందంట. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే పుష్ప సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఏ లెవెల్లో అర్థమవుతుంది. సో పుష్ప 2 సినిమా స్టార్టింగ్లో రిలీజ్ అయినటువంటి సినిమాను కానీ చూసుకున్నట్లయితే ర్యాంపేజ్ అంతా ఆల్రెడీ 2లోనే ఉందని అర్థమైపోయింది. బట్ ఎప్పుడైతే రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేశారో దాని తర్వాత సుక్కుమావ ర్యాంపేజ్ చేశాడని అనిపించింది. సో ఓవరాల్గా చాలా మంది డౌట్స్ ఉన్నాయి, ఏంట్రా ఇది ఇలా పాసిబుల్, ఇదంతా పాసిబుల్ కాదు, అబ్బాయి ఇదంతా సొల్లులాగా ఉంది, ఇదంతా ఏది అంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా, అంటే రియాలిటీలో లేదే అనిపించింది అనమాట జనాలందరికీ. సో ఇది మన సుకుమాకి బాగా ఎక్కేసినట్టుంది. సో అందువల్ల వీటన్నిటికీ క్లారిటీస్ ఇవ్వాలని చెప్పి 20 minutes సినిమాని ఇంకా ఎక్స్టెండ్ చేసి 17th రిలీజ్ చేశారు థియేటర్స్లో. సో దీనికి సంబంధించినటువంటి చాలా సీన్సే మనం చూసాం స్టార్టింగ్ దగ్గర నుంచి, అంటే జపాన్ వాళ్ళ సీన్లు అన్నీ కూడాను అండ్ అలానే జాగ్రెడ్డి కలిసే సీను అండ్ షికావర్ సాబ్తో జరిగేటటువంటి కొన్ని సీన్స్ అని యాడ్ చేశారు. ఈ క్లైమాక్స్లో కానీ చూసుకున్నట్లయితే పార్ట్ 1లో చైన్ లాక్కని వెళ్ళిపోతారు కదా అన్న అజయ్, సో ఆ సీన్ కూడా యాడ్ చేసి మొత్తం మీద సినిమాకు ఒక మంచి కంక్లూజన్, ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లారిఫై వచ్చే విధంగా సినిమా ఇప్పటికే 3 hours 20 minutes పైన ఉంటే మొత్తం మీద ఈ సినిమాని రీలోడెడ్ వర్షన్లో చూసుకున్నట్లయితే 3 hours 50 minutes వరకు రిలీజ్ చేశారనమాట. సో ఈ సినిమాని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే కొనేసుకుంది. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసే విధంగా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ క్రమంలోనే సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ చూసి జనాలందరూ ఇది పుష్ప ర్యాంపేజ్ అంటే 3 వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు, ర్యాంపేజ్ అంటే ఇదేని అర్థమైంది. సో ఓవరాల్గా పుష్పరాజ్ ఎక్కడైతే పడిపోయాడో సో అక్కడే ఆడియన్స్ అందరూ నిలబెట్టారని ప్రెజెంట్ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాకి సంబంధించి ఓవరాల్గా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సంక్రాంతికి అన్ని మంచి సినిమాలు ఉన్నప్పటికీ కూడాను ఇంకా పుష్ప సినిమాని చాలా మంది థియేటర్స్లో చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ మూవీ. సో మొత్తం మీద సుక్కుమావ అండ్ అల్లు అర్జున్ ఇచ్చినటువంటి కాంబో అలా ఉందన్నమాట. సో ప్రెజెంట్ పుష్ప సినిమాకి సంబంధించినటువంటి జరిగినట్టు ఆ కాంట్రవర్సీ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టి జనాలందరూ సినిమాలనే చూడడం మొదలు పెట్టారు. సో దీని మీద రీలోడెడ్ వర్షన్ చూసినటువంటి మీరు ఎవరైనా ఉంటే మీకు ఏ సీన్ బాగా నచ్చిందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.